హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు ఖైరతాబాద్ గణేష్ 2024 అప్డేట్ అండి. ఈ వీడియోలో మనం ఈసారి ఖైరతాబాద్లో ఎన్ని ఫీట్ పెట్టినారు, ఎలా పెడుతున్నారు, స్పెషల్స్ ఏంటి, ఎంత ఫీటు ఏంటి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. సో మిస్ అవ్వకుండా చూడండి. సో మనకి స్టార్ట్ అయింది ఏంటంటే లెఫ్ట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం అండి, విగ్రహాలతో ప్రదర్శిస్తున్నారు. ఈసారి స్పెషల్ ఏంటంటే బలరామ విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తున్నారు. మనకు అయోధ్యలో ఎలా ఉందంటే సేమ్ యాస్టీస్ అలానే విగ్రహం ప్రతిష్ఠించారు. సో ఈసారి గణేష విగ్రహం పేరు వచ్చి బలరామ గణేష అండి. వాళ్ళు 70 years అయ్యిందంట విగ్రహం స్టార్ట్ చేసి ఖైరతాబాద్లో. సో 70 yearsగా 70 feet అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. సో ముఖ్యంగా అయితే క్యూట్గా ఉంది. సో ఈ చిన్న విగ్రహాలు వచ్చి మత్స్య అవతారం ఒకటి, అది శేషవ అవతారం అండి. సో ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్లో కొత్తగా చూసినట్టయితే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని, సో దట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. మన రైట్ సైడ్లో ఎలా అంటే ఇప్పుడు శివ పార్వతి కళ్యాణం అండి. సో మనకు లెఫ్ట్ సైడ్లో శ్రీనివాస కళ్యాణం వస్తుంది, రైట్ సైడ్లో శివ పార్వతి కళ్యాణం వస్తుందండి. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే మనకు ఇలా వస్తుంది, 70 feet గణేష విగ్రహం ఖైరతాబాద్లో. సో మొత్తం స్టేజెస్ అన్ని కంప్లీట్ అయితే అయిపోయింది. మన విగ్రహం దగ్గరికి అయితే ఎవరిని పంపించట్లేదు. మనకు తెలిసిన సురేష్ అన్న అయితే మనకు హెల్ప్ చేశారు. సో ఈ వీడియో ఇంత మంచిగా రావడానికి కారణం కూడా ఆయన సురేష్ అన్న. థ్యాంక్ యూ సురేష్ అన్న, లవ్ యూ సో మచ్. సో ఇదండి మనకు ఫైనల్ అవుట్పుట్. విగ్రహం గణేష్ విగ్రహం ఇలా వస్తుంది. ఎవరైతే చూస్తున్నారో వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సరే అయితే నేను వెళ్ళొస్తాను మరి. బాయ్.